మీరన్నట్టు మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఎవరో ఒకళ్ళు రాయలు ఇస్తున్నట్టుగానే ఇప్పుడు రీసెంట్‌గా ఆయన ఇక్కడ తెలంగాణలో ఆహ్, సభ పెట్టాలని అనుకుంటే దానికి అడ్డుపడ్డారు ఒకటి. ఆయనేదో చెరువు కబ్జా చేశారని చెప్పేసి దీని మీద రకరకాల కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో చాలామంది ఆయన్ని రకరకాలుగా మాట్లాడడము, ఆయన జనసేన పార్టీ గురించి డిస్కస్ చేయడము, ఆయన అసలు ఇక్కడ పోటీ చేయనీయకుండా చేస్తామని మాట్లాడడము. కొంతమంది మరి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళి కూడా కొన్ని తిట్టడం కూడా చేస్తున్నారు. సో, దీని గురించి మీరు ఎప్పటినుంచి ఇక్కడున్నారు? సో, కళ్యాణ్ గారి గురించి మీకంతా తెలుసు. ఆయన యాక్టర్‌గానే కాదు, జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా, జనసేన పార్టీకి సంబంధించి ఫస్ట్ సభ జరిగింది కూడా తెలంగాణలోనే. సో, దీని గురించి మీరేమంటారు? నేను పార్టీ కోసం మాట్లాడను. వాళ్ళ వ్యక్తిగతంగా నేను మాట్లాడను. నాకు జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పరిచయం, వాళ్ళ కుటుంబంతో ఉన్న పరిచయంగా ఆయన ఇంకొకరి దగ్గర కబ్జా చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకి లేదు. ఇంకొకరి డబ్బు తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు లేదు. ఆ పరిస్థితి ఆయనకు కావాలి అనుకుంటే సినిమాకు 150 కోట్లు ఇస్తారు. ఆయన సంవత్సరానికి 4 సినిమాలు చేసుకోవచ్చు. ఆయన డబ్బు మొత్తం యాడ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇస్తే దాంట్లో నుంచి ఇంకా కొన్ని 100 కోట్లు వస్తాయి. ఆయన అంటూ పర్ఫార్మెన్స్ ఒక మీటింగ్ కానీ మామూలుగా ఆయన పెడితే కొన్ని 100 కోట్లు సంపాదిస్తారు సంవత్సరానికి, కొన్ని 100 కోట్లు. కనుక డబ్బు అనేది దరిదాపులు కూడా రానివ్వడు. ఆయన దగ్గర ఉన్న డబ్బు 10 మందికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, 10 మందికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బు అనే ఆలోచనతో, కబ్జాలు చేసే ఆలోచనతో ఆ కుటుంబానికి లేదు. అది పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉండదు. అసలు ఆలోచన కూడా మనం మర్చిపోవచ్చు. దానికి మాట్లాడిన వాళ్ళు ఎవరు ప్రజలు కూడా నమ్మరు. ఇంకొకటి దీని విషయంలో అది నేను క్లారిటీ మీకు ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ రూపాయి కూడా ఆయనకు రూపాయి ఏ రోజు డబ్బు అనేది ఆయనకు కనబడదు. డబ్బు అని నాకు డబ్బు అని యావ ఆయనకి లేదు. ఆ యావే ఉంటే ఏ రోజు మొత్తం టోటల్గా కొన్ని లక్షల కోట్లు అధిపతి ఉంది. కనుక ఆయన డబ్బు కోసం ఎప్పుడు చూడలే. ఆయన డబ్బు కోసం ఆలోచించలే. డబ్బు కోసం ఆలోచిస్తే హరిహర వీరమల్ రిలీజ్ కాదు. డబ్బు కోసం ఆలోచిస్తే ఎన్నో సినిమాలు రెమ్యునేషన్లు వదిలేశాడు ఆయన. డబ్బు కోసం ఆలోచిస్తే ఎన్నో 100 కోట్ల రూపాయలు ఫ్రీగా వదిలేశాడు. అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి కోసం మనం పవన్ కళ్యాణ్ గారి కోసం కబ్జాల కోసం వీటి డబ్బుల కోసం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాట్లాడిన వాళ్ళకి అది రివర్స్లో ఉంటుంది. కబ్జా ల్యాండ్ ఆ ల్యాండ్ అంత అవసరం ఆయన లేదు. ఆయన డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు. దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే యాజ్ పర్ లా, యాజ్ లీగల్ అండ్ ప్రొసీడ్. లా ఏం చెప్తుందో, చట్టం ఏం చెప్తుందో, రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా ఎవరైనా నడవలసిందే. నేను కానీ, మీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం గారు కానీ నడవలసిందే. చట్టాన్ని, న్యాయాన్ని అధిగమించి వెళ్ళడానికి లేదు కదా. ఇక్కడ గవర్నమెంట్ ఎవరిది ఉంది? రేవంత్ రెడ్డి గారిది. మరి రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు మొత్తం దాంట్లో కేసు పెట్టవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు మొత్తం టోటల్గా హైడ్రా ఉంది కదా, ఆర్డర్ పాస్ చేయొచ్చు కదా. కదా, ఇవన్నీ చాలామంది ఆయన మీద ఒక కుట్ర పన్నుతున్నారు, ఒక కుతంత్రం పన్నుతున్నారు. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు వెనకాల ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వెనకాల ఉన్నారు అని అంటారు. అది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే ఇంకొకరు ఉన్నారా అని పక్కన పెట్టేస్తే ఏది ఏమైనా ఆయనకున్న తెలంగాణలో క్యాడర్ కానీ, తెలంగాణలో కూడా ఒక మన తెలుగు వాళ్ళే, తెలంగాణలో మన భాగమే, ఉమ్మడి రాష్ట్రంలో ఒక భాగమే. ఆయనకి కబ్జాలు చేసుకోవాల్సినంత అవసరమో లేకపోతే ఇంకోటో లేదు. ఇక్కడ తెలంగాణలో ఆయన పార్టీని రాకుండా ఆయన ఉన్న అభిమానుల్ని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ వాదం తీసుకొస్తున్నారు. తెలంగాణ వాదం దేనికండి? తెలంగాణ వచ్చింది, తెలంగాణను గౌరవిస్తున్నాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, తెలంగాణ బిడ్డలందరూ తెలంగాణ పార్టీ తెచ్చుకున్నారు, 10 సంవత్సరాల పాలన కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరే పాలన చేస్తున్నారు కదా. మళ్ళా మేము ఆంధ్ర వాళ్ళు అనడం ఏంటండి? మేము సెటిలర్స్గా సెటిల్ అయ్యామే. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, అందరూ ఇక్కడే పుట్టారు. అక్కడైనా అన్నదమ్ములుగా కలిసి ఉందాం. మేము తెలంగాణ వాదాన్ని గౌరవిస్తాం కానీ మీరు మా మధ్య రౌడీజం చేద్దాం, ఈ విధం చేద్దాం, అడ్డమాతిట్లు తిడతాం అంటే ఎవరు భరించరు. ఎంతకైనా భరిస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ తెలంగాణ దానికోసం మేమందరం సపోర్ట్ చేసేవాళ్ళమే. మేమందరం సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. మీకు మీరే పాలించుకుంటున్నారు కదా. మీకు మీరే మరి పాలన బాగానే ఉంది కదా. మీరు పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్న ఏంటి? సభ పెట్టకూడదు అన్నారు, క్షమాపణ చెప్పాలి అన్నాడు. ఆయన మాట్లాడే మాటల్లో మీరు అర్థం చేసుకుంటే పలానా అప్పుడు కోనసీమ రత్నాల సీమలు, అంటే కోనసీమ అంటే పంటకి
మారిపోయారు. అవును. మనం ఆ రోజు మొత్తం టోటల్గా రైతులకి కోనసీమ అంటే అక్కడ మొత్తం టోటల్ బ్రహ్మాండమైన కోనసీమ, ఒక పచ్చని సేలు అని అంటారు కదా, కొబ్బరి అలాగ తోటలు అంత బాగా మొత్తం ఉంటాయి. అలా ఉంటాయి. అలాంటి పదవి ఈరోజు ఎండిపోయింది అని అన్నారు. ఓకే, తెలంగాణ బాగుందంటే బాగుంది అంటారు. దాంట్లో మేము ఇక్కడ తెలంగాణతో అప్పుడు కంపేర్ చేసుకుంటే ఇక్కడ రాయలసీమలో బాగుంది, మన కోనసీమలో బాగుంటుంది అని అక్కడ రైతులను ఉద్దేశించి మాట్లాడాడే తప్ప ఎవరిని విమర్శించలే. అలాగే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా తెలంగాణ బిడ్డల్ని ఎక్కడ ఒక అగౌరవపరచలే, ఎక్కడ మాట్లాడలే. కానీ మీరు ఇష్టం వచ్చేట్టు ఆయన మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా మాట్లాడారు. ఒక వ్యక్తి అయితే వాళ్ళ మదర్ కోసం కూడా మాట్లాడారు. వ్యక్తిగత జీవితాల కోసం కూడా మాట్లాడారు. తప్పు కదా అది? మీరు ఉద్యమ నాయకులైతే, మీరు ఉద్యమం నడిపే వాళ్ళైతే, మీరు తెలంగాణ వాదం కోసం మాట్లాడే వాళ్ళైతే ఫ్యామిలీస్ కోసం మాట్లాడతారా? పర్సనల్స్ మాట్లాడతారా? ఒక్కసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే తెలంగాణ వాదం చాలా గొప్పది, తెలంగాణ రావాలనుకోవడంలో చాలా గొప్పది. తెలంగాణ రావాలి అని మేము కూడా కోరుకునే వాళ్ళలో ఉన్నాం, అందరూ ఉన్నాం, ఇక్కడ అందరూ ఉంటున్నాం కూడా. మన అందరం ఉండి డెవలప్ అయితేనే అవుతుంది. ఇక్కడ ఎవరు అందరూ వెళ్ళిపోతే ఏముంటుందండి? ఇక్కడ ఈరోజు బాధపడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో. అందరూ ఇక్కడ మొత్తం డెవలప్, ప్రతి నాయకుడు కూడా అందరూ మీరు అంటున్నారు తెలంగాణ మీరు అందరూ వచ్చి దోచుకున్నారు కాదు, తెలంగాణ డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎడారి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడారి చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2014 తర్వాత ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుంది. మాకు ఏమైనా ఇప్పటికి వచ్చి అమెరికన్ కాన్సులేట్ ఉందా? యూకే యూరోప్ కాన్సులేట్ ఉందా? మాకేమైనా పరిశ్రమలు ఉన్నాయా? మాకేమైనా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయా? మాకేమైనా వీసా రావడానికి ఏమైనా అడ్మిషన్స్ ఉన్నాయా? ఏ కాలేజీ కావాలన్నా హైదరాబాదే రావాలి. ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా మా బిడ్డలు ఎక్కడున్నా మీకో బెంగళూరు చెన్నైయో రావాలి. ఎడారయ్యింది మా ఆంధ్రప్రదేశ్, కష్టపడింది మా ఆంధ్రప్రదేశ్, రాజధాని లేకుండా నిలబడింది మా ఆంధ్రప్రదేశ్. ఈరోజు అమరావతి కడతానికి ఇంకా బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం. మా ఆంధ్ర ఉన్న చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా డెవలపింగ్ ఇస్ తెలంగాణ డెవలప్ చేశారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు అంజయ్య గారు, అంతకుముందున్న భవన వెంకటరామరెడ్డి గారు, ఎంతమంది చూసుకున్న డెవలపింగ్ ఇస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ని ఎడారి చేశారు. ఈరోజు ఒక ఫిలిం స్టూడియో ఉందా మాకు? లేదు. ఈరోజు మాకు ఒక డబ్బింగ్ థియేటర్ ఉందా? ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఎక్కడుంది? ఎప్పుడో మేము పట్టక ముందు, తెలంగాణ స్వతంత్రం రాకముందు విశాఖపట్నం, భీముడిపట్నం, రాజమండ్రి, మదనపల్లి, తిరుపతి, విజయవాడ, మొత్తం ఎక్కడ కోనసీమలో మొత్తం ఎక్కడెక్కడో షూటింగులు జరుగుతుండేవి. ఎప్పుడో మా చిన్నప్పుడు, మేము పట్టక ముందే, స్వతంత్రం రాకముందే. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక స్టూడియోకి నోచుకోలేదు, ఒక డబ్బింగ్ థియేటర్కి నోచుకోలేదు. ఈరోజు ఇండస్ట్రీ అంతా కూడా ఎవరు రాకుండా ఈరోజు డెవలపింగ్ ఇస్ తెలంగాణ. డెవలప్ చేసింది తెలంగాణలో కాదా? ఈ సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏదైనా డెవలప్ చేశారు కదా. మేము కూడా ఏమంటున్నాం, రాత్రి ఏవి రావు కాబట్టి కొంత మీకు కొంత మాకు చేయండి. ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలనే కోరుకున్నాం. అలాగే దానికి ఆయనకు బాధ అనిపించదా? ఏంటంటే ఇక్కడ చేస్తున్నాం, ఇంత చేస్తుంటే కూడా మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? డెవలపింగ్ అయింది మీది, ఎడారి అయింది మాది, కష్టాలు పడుతుంది మేము, అన్ని బాధలు పడుతుంది మేము కదా. అందుకని ఆ బాధ అనిపించి ఆ బాధలోని ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడాడు. ఈరోజు రాజధాని ఇంకా పూర్తి కాలేదు. మా బిడ్డలు వచ్చి ఎక్కడో పని చేసుకుంటున్నారు, ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు. ఏ తెలంగాణలోనో, లేకపోతే బెంగళూరులోనో, లేకపోతే హైదరాబాద్లో, చెన్నైలోనో చేసుకుంటున్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వచ్చి, మాకు ఎంప్లాయ్మెంట్ వచ్చి, మా బిడ్డలు, మా పిల్లలు మా దగ్గర చదువుకోవాలి, మా దగ్గర ఉండాలి అని ఆలోచన రావాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది ఉంది. ఆ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలంగాణలో కూడా నా పార్టీ, నాకున్న అభిమానులు ఉన్నారు, నన్ను నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పార్టీని విస్తరించాలి, ఆ పార్టీకి నేను కూడా తెలంగాణలో ఒక పునాది అవ్వాలి, నేను పోటీ చేసే హక్కు నాకు ఉంది, నా మనసులు ఎప్పుడూ పోటీ చేస్తూనే ఉంటారు అని చెప్పన్నాడు. నేషనల్ వేడిగా దేశం అంతా ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎవరు ఎక్కడైనా పుట్టవచ్చు, ఎవరు ఎక్కడైనా పెరగవచ్చు, ఎవరు ఎక్కడైనా నించోవచ్చు. ఇక్కడే మీరు నించోవాలి, ఇక్కడ నించోకూడదని ఎక్కడ రాజ్యాంగంలో లేదే. రాజ్యాంగ ప్రకారం మనం ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీలో ఉంటాం, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పార్లమెంట్లో ఉంటాం, ఓడిస్తే ప్రతిపక్షంలో ఉంటాం, పోరాడుతూ ఉంటాం. ప్రజల పక్షాన పోరాడు సిపిఐ, సిపిఎం మొత్తం టోటల్గా ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి వస్తూనే ఉంది. మరి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు కాదు, వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటారు, ప్రజల పక్షాన పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారు?
పోరాటానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఆయన అక్కడ డిప్యూటీ సీఎం, ఆయన ఇక్కడ ఆల్రెడీ సభ పెట్టుకోవడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? ఓకే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుద్దని మీరు సభ ఇవ్వలేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే. నేను ఏమంటానంటే మన అందరం కూడా ఇప్పుడు ఎన్ని ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. నష్టం మేము పోయామా, మీరు పోయారా? కష్టం మేము పడుతున్నామా, మీరు పడుతున్నారా? బాధలు మేము పడుతున్నామా, మీరు పడుతున్నారా? ఒక్కసారి మాకు రాజధాని లేకుండా, ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేకుండా బాధపడుతూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజుకి కూడా ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. మరి ఎన్ని బాధలు మేము పడుతున్నా కూడా ఏ రోజు కూడా మా అన్నదమ్ములమే, మా అన్నయ్య, తెలంగాణ మా అన్నదమ్ములే, మా మనుషులే, మా బిడ్డలు అందరూ అనుకుంటున్నామే తప్ప ఏ రోజు కూడా ఒక పొరపాటు కూడా మీరు ఉద్యమం చేస్తున్నట్టు మీతో పాటు ఉద్యమం చేసాం, మీతో పాటు వచ్చాం, కేసీఆర్ గారికి తెలుసు, అలాగ అందరం సపోర్ట్ చేసాం. ఎందుకంటే మీ ఆకాంక్ష నెరవేరాలనుకున్నాం, నెరవేరింది కనుక మా మీద మీకు ఎందుకు వివక్ష, మా మీద మీకు ఎందుకు తిట్లు, మా మీద వ్యక్తిగత దోషణలు ఎందుకు? మేము వ్యక్తిగత దోషణలు ఏ రోజు మేము చేయట్లేదు. మా మీద ప్రతి ఒక్కరు ఆ ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా భరించాం. మీరు ఎన్ని తిట్టినా భరిస్తున్నాం. కనుక ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వ్యక్తిగతంగా ఫ్యామిలీలతో మాట్లాడవచ్చా, వ్యక్తిగతంగా మనం మాట్లాడవచ్చా, అది మన ఉద్యమానికి అది కరెక్టా? నేను మాట్లాడిన వాళ్ళకి చెప్తున్నాను, కొంతమంది మాట్లాడారు, పేర్లు వద్దండి, ఆ మాట్లాడిన వాళ్ళు యూట్యూబ్లో కూడా ఉన్నాయి కనుక నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎప్పుడు కూడా మన సబ్జెక్ట్ ఇష్యూ బేస్డ్ మాట్లాడు. ఇప్పుడు నేను ఇష్యూ బేస్డ్ మాట్లాడాను, ఇప్పుడు నన్ను అడ్డమంది ఇట్లు తిరిగితే ఏం రాదు. ఇష్యూ బేస్డ్ మాట్లాడితే బాగుంటుంది. నేను అడిగిన ప్రతి దాంట్లో నిజమా అబద్ధమా, ఇది న్యాయమా అన్యాయమా? ఇప్పుడు నేషనల్ వైడ్ పార్టీస్ ఎక్కడైనా చేయొచ్చు. టీడీపీ ఇక్కడ పాలన చేసిన టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు ఉండేవి, టీడీపీకి ఎక్కువ శాతం నాయకులు ఉన్నారు, టీడీపీకి ఎక్కువ శాతం కేసీఆర్ గారు టీడీపీలో ఉండేవారు, అందరూ రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండేవారు, ప్రతి ఒక్కరు టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. కనుక రామారావు, నందమూరి తారక రామారావు గారికి ఇక్కడే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అలాగే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడే ఎక్కువ అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇక్కడే ఎక్కువ షేర్ వస్తాయి. అంటే మరి ప్రేమ ఉన్నట్ట, ప్రేమ లేనట్ట, అభిమానులు ఉన్నట్ట, అభిమానులు లేనట్ట. అంటే మరి అలాంటప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఏ రోజు కూడా ఒక్క మాట మా చిరంజీవి గారిని కూడా మాట్లాడారు, బాధ అనిపించింది. చిరంజీవి గారు ఎవరికి హానికరం చేయలే, చిరంజీవి గారు ఎవరితో ఏం మాట అనలే, ఎవరో ఒక మాట కూడా అనలే, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళ అమ్మగారిని మాట్లాడారు. అయినా కూడా నేను మళ్ళీ మీకు అంటున్నాను, ఉద్యమ సోదరులారా, మాట్లాడేటప్పుడు ఆవేశాల్లో మాట్లాడవచ్చు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, వ్యక్తిగతంగా ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ హక్కు ఉంది, ఆయన పార్టీ పెట్టే హక్కు ఉంది, అభ్యర్థులు నించోబెట్టే హక్కు ఉంది. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదని ప్రజల నిర్ణయం. అది ఇది మీ నిర్ణయం, నా నిర్ణయం కాదు. ప్రజల పక్షాన ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది. ప్రజలు ఓటేస్తే అసెంబ్లీకి వెళ్తారు, లేకపోతే లేదు. కనుక దయచేసి మీకు మాకు అన్నదమ్ములుగానే ఉంటున్నాం, అన్నదమ్ములుగా ఉంటాం. మీరంటే మేము ప్రేమిస్తాం, మారంటే మేము ప్రేమిస్తాం. మా కష్టాలు మీ కళ్ళుతో కనబడుతున్నాయి అమరావతి, మా కష్టాలు పోలవరం కనబడుతుంది, మా కష్టాలు రాజమండ్రి కనబడుతుంది, మా కష్టాలు విశాఖపట్నం కనబడుతుంది, మా కష్టాలు రాయలసీమ కనబడుతుంది. మేము మాది పాలించే వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళే, కానీ నష్టపెట్టేది కూడా ఆంధ్రానే అని గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఈరోజు బాధపడుతుంది మేము కాబట్టి ఒక్కసారి మీరు కూడా మేము మాట్లాడిన మాటల్లోనే ఎక్కడైనా తప్పు ఉందేమో చూడండి. ఎప్పుడు నాయకులు దోచుకున్నారు అంటే నాయకులు కాదు, మేము మొత్తం టోటల్గా మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా లేదా? మీకు రాజధాని ఉంది, మీకు పెట్టుబడులు ఉన్నాయి, ఎంటైర్ వరల్డ్ హబ్ ఉంది. మాకు రావటానికి మాకు ఏముందని చెప్పేసి ఇప్పుడు డెవలప్ అవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాల్లోని అందరికీ కూడా చిన్న ఇక్కడ రావటానికి హక్కు ఉంటుంది, ఇక్కడ ఉండటానికి హక్కు ఉంటుంది. మొన్న 24 దాకా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, తర్వాత రాజధాని రావాలి. కనుక ఇవన్నీ ఉన్నాయి. మనం అన్నదమ్ములుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం. కనుక అందరూ కూడా అన్నిగా భావించొద్దు. పవన్ కళ్యాణ్ గారికి హక్కు ఉంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీని నిలబెట్టడానికి, మాట్లాడటానికి ప్రతి రైటు ఉంది. కాబట్టి ఆయన మాట్లాడే దానిలో ఎక్కడ వక్రీకరించొద్దు. ఆయన మాట్లాడే ప్రతి మాట ఆయన కరెక్ట్గానే మాట్లాడతాడు తప్ప ఎక్కడ పొరపాటును కూడా మాట్లాడు. దయచేసి మీరు అర్థం చేసుకునే దాంట్లో వివరాలుగా కొంతమంది వక్రీకరిస్తున్నారు తప్ప దాంట్లో అందరూ అర్థం చేసుకుంటారని, అందరూ సోదరభావంతో తెలంగాణలో కూడా ఆయన అక్కడ రాష్ట్రంలో ఎలా డెవలప్ చేయాలి, ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నాడు, పార్టీని క్యాడర్ని డెవలప్ చేయాలనుకుంటున్నాడు కదా, స్వాగతిద్దాం. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.